ఐ లవ్ యూ బాబా. ప్లీజ్ ఒప్పుకో బాబా. నేనంటే నీకు కూడా ఇష్టం కదా. 1 year లో వాళ్ళకి బేబీ తీసుకొచ్చి పెడతాను. సో బావని అయితే కింద నుంచి పిలిచాను, ఇప్పుడు వస్తాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఇంకా రావట్లేదు, ఐ వెయిటింగ్ ఈగర్లీ. వస్తున్నాడు దాసేద్దాం, ఫోన్ దాద్దాం. ఏం లేదు బావా, ఏం చేస్తున్నావు కింద? ఏం చేయట్లే, అమ్మాలతో మాట్లాడుతున్నా. కొంచెం గట్టి మాట్లాడు, గట్టి మాట్లాడు. తినలేదా? తినలేదు, తినిపిస్తావా? నీకా? మీ మమ్మీ ఉంది కింద, తినిపించమాను మీ మమ్మీని. మా మమ్మీ రోజు తినిపిస్తుంది. మరే నన్ను అడుగుతున్నావు కొత్తగా? చెప్పు, ఊరికే మాట్లాడదాం కదా అని. ఏంటి అసలు ఎక్కడ కనిపించట్లే, ఊరు వెళ్తున్నావు అంట. మళ్ళీ వెళ్తున్నాను, మరి వెళ్ళాలి కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ సెలవు ఇచ్చినప్పుడు రావాలి. అదే ఊరు వెళ్తున్నావు అని తెలిసింది, కొంచెం బాధగా అనిపిస్తుంది. నీకెందుకు బాధ? ఏదో తెలియని ఫీలింగ్. ఏం తెలియని ఫీలింగ్? కొత్తగా ఏం లేదు కానీ ఎప్పుడు వస్తావు చెప్పు నువ్వు నాకు. నేను రావడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ అక్కడ ఎవరైనా అమ్మాయి తగిలిందా? ఇంకా తగలలేదు. అంటే తగులుతుందా ఏమో. నవ్వుతావండి, నేను సీరియస్గా అడుగుతున్నా బావా. ఏంటి నువ్వు నుంచో ఎందుకు కూర్చున్నావు వచ్చి? నేను నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏం చెప్దామని? చెప్పనా? ఏంటది? ఏమన్నావో ఏం విన్నాను. అత్తయ్యతో మాట్లాడదాం అనుకున్నా బేసికలీ. ఫస్ట్ నీతో మాట్లాడి నీ దగ్గర క్లారిటీ తీసుకుని అత్తయ్య దగ్గర తీసుకుందామని మాట్లాడలే. అవునా? డైరెక్ట్గా మా అమ్మతోనే మాట్లాడాల్సింది. సరే అత్తయ్యకి చెప్పు, ఏమని? నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్లో దీపావళి వెలిగించేది నేనే అని. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని. సిగ్గెందుకు పడుతున్నావు? దేనికో చెప్పు మరి సరిగా. సరే, నీకు తమ్ముడు ఉన్నాడుగా? ఉన్నాడు. వదిన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పు. అవునా? నేనంటే ఇష్టం లేదా? కొత్తగా నాకు ఇష్టం లేదా నేనంటే? ఇష్టం లేదు అని చెప్పలేను, ఉందని చెప్పలేను. నాకైతే నేను చూస్తుంటే హార్ట్ బీట్ చాలా గట్టి కొట్టుకుంటుంది. అవునా? ఎప్పుడు లేదు, ఇప్పుడు ఏంటి కొత్తగా? కొత్తగా అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది నీ మీద ఫీలింగ్, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవ్వలేదు. సరే నీకు విషయం చెప్పనా? నిన్న మన ఇద్దరం గోవాకి హనీమూన్కి వెళ్ళాం. నేను నీతో లేను కదా నిన్న. నా కల్లో ఇంకో విషయం అయితే క్లారిటీగా చెప్పగలను, నేను క్లియర్గా ఉన్నా దాంట్లో. చెప్పనా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అత్తయ్య మావి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకో తెలుసా? 1 year లో వాళ్ళకి బేబీ తీసుకొచ్చి పెడతాను. ఏంటి మాట్లాడవేంటి నవ్వుతో? నేను సీరియస్గా మాట్లాడుతున్నా బావా. నేను సీరియస్గానే చెప్తున్నాను. చెప్పు. నువ్వేమైనా కుక్కర్వా? కాదే. నిన్ను చూస్తుంటే నా హార్ట్ విజిల్స్ వేస్తుంది. ఎందుకు? చెప్పు. నాకేం తెలుసు? నిజంగా సీరియస్లీ. నీ హార్ట్ అడుగు. అడిగితే చెప్పింది. ఏమని? నువ్వు ఉన్నావని. మీ మమ్మీ నీకు చిన్నప్పుడు అందం కాకుండా అందం పెట్టి పెంచిందా? ఇంత అందంగా ఉంటే ఎలా చెప్పు మరి? మా అమ్మ ఏమంది? అవును, అందం పెట్టి పెంచానని చెప్పా.
సిటీలో ఏదో అమ్మాయిని సెట్ చేసుకొని ఉండుంటావు. ఐ థింక్ సో. నా ముఖానికి ఏ అమ్మాయి పడుతుంది? అబ్బా, నీ వెనకాల బోల్ మంది ఉన్నారు బావా. ఏరి నేనే ఆబ్వియస్లీ నీ వెనకాలే ఉంటా. ఇప్పుడు వెనకాలే ముందున్నా. వచ్చేస్తా. నిన్ను ఫాలో అవుతాను. బాగున్నాయి జోక్స్. జోక్స్ ఏంటి? సీరియస్ గా మాట్లాడుతున్నా. లిటరల్లీ నీ మీద ఉన్న ఒపీనియన్ అది నాకు. సరే అదంతా కాదు. ఐ లవ్ యూ బావా. కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి. ఏంటిది? నాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయనా? వద్దులే. మన ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో. మీ అమ్మ అడుగుతుంది తర్వాత రింగ్. మా మమ్మీకి నేను చెప్పుకోగలను బావా. ఏమని? నువ్వు చెప్పలేవేమో. అదంతా కాదు, నా మీద ఒపీనియన్ ఏంటి నీకు? ఏదో మరదలు అని. మరదలు అంతే. నీ కళ్ళు చాలా బ్రైట్ గా ఉన్నాయి బావా, నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. నాకేస్తున్నా బిస్కెట్స్. బిస్కెట్స్ కాదు బావా, నిజం. ఇంత మ్యాన్లీగా ఉంటే కష్టం. నిన్ను కాపాడుకోలేకపోతున్నా తెలుసా. కింద ఎంతమంది నిన్ను చూస్తున్నారు. ఎక్కడ? కింద నాకెవరు ఫంక్షన్లో. కనిపించలేదే. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు ఎవరిని అబ్జర్వ్ చేయట్లేదు. నన్నే పట్టించుకోవట్లేదు నువ్వు, ఇంకా బయట అమ్మాయిలు ఏం పట్టించుకుంటావు? నన్నే మరిచనే ఇది బాధో ఏదో. సరే ఇంకేంటి? ఇంట్లో ఉన్న అంజలి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ మొహాలు అన్నీ నచ్చుతాయి నీకు కదా. చెప్పు. మామ నవ్వుతావేంటి? నేను సీరియస్ దానికి ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. ఏంటది? నేను అత్తయ్యకి మేనేజ్ చేస్తాను. ప్రపోజ్ చేస్తున్నా బావ నీకు. వద్దు. ఏంటొద్దు? దా రా. నవ్వుతావేంటి? దా. చేతికి పెట్టరు. దేని పెడతారు? సరే ఇదంతా కాదు, నా చేపట్టుకో. మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది తెలుసా. ఎప్పుడు? చేతిలో చేయి పెడితే పానిగ్రహంగా అంటారు తెలుసా నీకు. మ్యారేజ్ అయినట్టు. అత్తయ్యని అడుగు కావాలంటే. ప్రతిక్షణం వీడక ఒకసారి పైకి లేదు. ఐ లవ్ యూ బాబా. ప్లీజ్ ఒప్పుకో బాబా. உன் பொன்வடியில் தூங்கினால் போதும் அதே கணம். నేనంటే నీకు కూడా ఇష్టం కదా. ఇష్టమే. మరి ఎందుకు ఇన్ని రోజులు దాచు? ఇన్ని రోజులు ఎందుకు దాచు? దాచితే ఎలా ఉంటుందో చూద్దామని. కళ్ళతో చూసే నిజం నిజం కదేమో. ఇప్పుడు ఓకేనా నీకు? ఓకే కానీ మా అమ్మని అడగాలి కదా. నీకు ఇష్టమే కదా, ఒప్పించలేవా? నేనా? ఉమ్. నేను ఒప్పించలే, నువ్వు ఒప్పించు. కన్నీరిల్ ఊరైందా